శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల చివరి 11 రోజుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా చిన్నపాటి గమనిక, అదేమిటంటే జనవరి 25వ తేదీ శనివారం ఆ రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత 5 గ్రహాలను చక్కగా వీక్షించవచ్చు. శుభగ్రహాలను బుధుడు, గురువు, శుక్రుడు, పాపగ్రహాలైనటువంటి కుజశనుని, చిన్న చిన్న నక్షత్రాలు, మినుకుమిన నక్షత్రాలు 5 గ్రహాలు కనపడతాయి. ఒకే సరళ రేఖలో ఉన్నట్టుంటాయి. అయితే ఈ గ్రహాలకి అధిష్టాన దేవతలు అంటూ ఉంటారు కనుక ఆయా గ్రహాల వైపు చూస్తూ చక్కగా మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఆ గ్రహాలకు కూడా మీ యొక్క ప్రార్థనను చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంచేతనంటే ఆ రోజు ఉదయం పూట సూర్యుని చూసామనుకోండి, ఇంకా 8 గ్రహాలు చూడాలి. 5 గ్రహాలు కనబడతాయి. ఆ తర్వాత చంద్రుడు కొంచెం దూరంగా ఉంటాడు. ఆ చంద్రుని చూసుకుంటే ఆ చంద్రుడితో పాటు చంద్రుడు ఇలా ఉన్నాడనుకోండి, ఒకవైపు రాహు, ఒకవైపు కేతువు ఉన్నట్టు గుర్తు, బిందువులు. అంటే 9 గ్రహాల యొక్క నవగ్రహ దర్శనం జరుగుతుంది అని భావం. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత జనవరి 3 ఎలా దక్షిణాయనంలో మీరు చూడగలిగారు, అలాగే ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత శుక్రచంద్రుని కూడా చక్కగా వీక్షించవచ్చు. ఇలా అప్పుడు కనపడుతుంటారు. కానీ ప్రాధాన్యత ఉన్నటువంటి రోజులు కొన్ని ఉంటాయి కనుక ఆ ప్రాధాన్యత రోజుల్లోనే చూస్తే మనం విశేషమైనటువంటి ఫలితాలు పొందుతాయని పెద్దలు చెప్తారు. ఇంకా నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. 21వ తేదీ ఉదయం నుంచి ప్రారంభించి 23వ తేదీ రాత్రి 10:33 వరకు ఉండేటువంటి సమయం అంతా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. షేర్ మార్కెట్ మీద వెళ్ళే వరకు చాలా జాగ్రత్త తీసుకోవాలి. జూద సంబంధమైన కేళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చు నెత్తిపడే పరిస్థితి ఉంది. ఒక్కోసారి మంచికి పోయినా కూడా చెడు తిరుగుతుంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వెళ్తుంటారు, కొంతమంది ఒక్కోసారి పక్కనే ఉన్నారనుకోండి, ఏమండి మీకు గిఫ్ట్ ఇవ్వమంటారా అని 2 వీలర్ మీద కానీ, లేకపోతే కారులో రండి అక్కడ డ్రాప్ చేస్తాను, ఇలాంటి కొంతమంది హ్యుమానిటీతో అడుగుతుంటారు. కానీ ఇక్కడ అలా చేస్తే హ్యుమానిటీ దేవుడు కానీ మీరు అనవసరం నిందలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వారి దారిని వెళ్తారు, అంతే. మీ దారిని మీరు వెళ్ళటమే ఉత్తమోత్తమం. నెక్స్ట్ 2వ పాయింట్, 23వ తేదీ రాత్రి 10:33 ప్రారంభమై 26వ తేదీ ఉదయం 8:27 వరకు ఉండేటువంటి సమయం. ఇది కొంచెం ఆనందంగా, హుషారుగా, ఏదో దాదాపుగా ఒక అనారోగ్యం నుంచి లేచి ఉత్సాహంగా తిరుగుతున్న వ్యక్తి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్తో ఉంటాడో అలాంటి ఫీలింగ్స్ ఈ 2 రోజులు ఉంటాయి. తర్వాత యథారాజ తథా ప్రజ. కనుక ఈ 2 రోజులు అంటే 23 రాత్రి నుంచి 26 ఉదయం 8:27 కనుక ఇక్కడ 24 ఫుల్ డే, 25 ఫుల్ డే. కనుక ఈ 2 ఫుల్ డేస్ కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా ఎక్కడికైనా వీళ్ళు ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరికైనా మీ యొక్క విశేషాలని చెప్పుకోవాలన్నా, వారి విశేషాలను మీరు వినాలన్నా, మనసు ఇప్పి మాట్లాడాలన్నా, మనసున్న వ్యక్తులతో మీ యొక్క కష్ట సుఖాలు అనగానే మనసున్న వ్యక్తులతో ఏదో ఒకటి షేర్ చేసుకోవాలన్నా ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. కనుక మనసున్న వ్యక్తులతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఉన్నవి లేనివన్నీ కూడా అవతల వాడు ఏదో చెప్తున్నారనుకో, మీరు వారికి వంత పడకండి. మీరు కూడా మరీ లోతుగా ఉన్నటువంటి కష్టాలు ఉంటాయి, అలాంటివి బహిర్గతం చేయకుండా ఏదో కొంచెం ఏదో క్షరామామూలే అనే విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మొత్తం ఏంటంటే ఆ సంతోషం మీద ఒక్కోసారి ఏవేవో చెప్పేస్తున్నారు కనుక అన్నీ పూసుకొచ్చినట్టు మాత్రం చెప్పకండి. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పడానికి మీరు సిద్ధమై ఉండాలి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్, 26వ తేదీ ఉదయం 8:27 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 2:53 వరకు ఉండేది. ఇది సమయం కొంచెం డబ్బు కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఏదో కారకారంగా తిందామనిపిస్తుంటుంది. కారకారంగా తిందామని చెప్పి ఒక్కోసారి గొంతు పట్టుకునే లక్షణాలు ఉంటాయి. ఎక్కిళ్ళు వచ్చి రావటము,
ఆ సమయానికి మంచినీళ్ళు దగ్గర లేకపోవటం, కనుక కొంచెం ఆ సమయంలో ఏదైనా తినాలనుకుంటే పక్కన వాటర్ ఉందా లేదా గమనించి. మిరపకాయ బజ్జీలకి బాగా హడావిడికి తినేస్తారు కొంతమంది, సమయానికి వాటర్ ఉండొచ్చు లేకపోవచ్చు. అలాగే ఇదే సమయంలోనే రుచి ఏ విధంగా అనుభవించాలని మనసులో ఏ విధంగా ఉంటుందో, ఎదుటివారి మీద కూడా ఎదుటివారిని దూషించాలా, ఎదుటివారి మీద ఒంటికాల మీద లేవాలా, ఎదుటివారిని ఏదో ప్రకారంగా ఇబ్బందుల్లో పెట్టాలా అని కూడా ఈ మనసు ఆలోచన చేస్తుంది. అది ఆ ఆలోచించిన తడవుగానే ఎదుటివారిని దుర్భాషలాడటం, వాడిని ఏదో ప్రకారంగా వాడిని డామినేట్ చేసే విధంగా మీ మాటలు ఉండటం, ఒక్కొక్కసారి ఆ మాటల్లో ఆవేశం కూడా రావటం, ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఆ సమయంలో కొంచెం డబ్బులు అవసరమైన అనుకోండి, ఎవరిని రుణం అడగద్దు. రుణం అడిగారనుకోండి దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. కనుక కష్టమో నష్టమో నిష్ఠూరమో అంటారు. ఏదో ప్రకారంగా 26వ తేదీ ఉదయం 8:27 నుంచి 28 మధ్యాహ్నం 2:53 వరకు కొంచెం జాగ్రత్తగా నెట్టుకు రావాలి. ఆ సమయంలో డబ్బులు చేతులు అవసరం ఉంటాయి కనుక అవసరం ఉంటుంది కనుక ముందే ఏర్పాటు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 4వ పాయింట్ ఇదేమిటంటే 28 మధ్యాహ్నం 2:53 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు, 28 హాఫ్ డే, 29 31, మొత్తం 3.5 డే. ఇది 50-50గా ఉంటుంది. అదేంటంటే మీరు చేసే ఉద్యోగాలు, మీరు చేసే వ్యాపారాలు, మీ ఆరోగ్య విషయాలు, మీ వాహన విషయాలు, మీ యొక్క కుటుంబ వ్యవహారాలు, మీ యొక్క అద్దె ఇల్లు, సొంత ఇలాంటి వాటి మీద తోబుట్టువుల యొక్క మాటలు కొంతవరకు కొంత వ్యతిరేకతలు చూపించే అవకాశం ఉంది, కొంత అనుకూలత చూపించే అవకాశం ఉంది. కనుక నీకెందుకు అలాంటి ఇల్లు ఎందుకు వద్దు, అది వద్దు, కనుక వేరే తక్కువ రెంట్ ఉన్న ఇంట్లోకి వెళ్దాం అని ఎవరో అన్నయ్యో అక్కయ్యో చెల్లు అంటే మీరు ఒకవేళ తలుపారు, అప్పుడు మీ శ్రీమతి గారు కానీ మీ శ్రీవారు కానీ మన మీద వారి ప్రాబల్యం ఏమిటి, డబ్బులు మనం కట్టుకుంటున్నాము, వారు కట్టుకోరు కదా, అక్కడి నుంచి మొదలవుతుంది. కనుక తోబుట్టువులతో మాట్లాడే సమయంలో ఇలాంటి ప్రస్థానం వచ్చినప్పుడు మీరు గమనించాలి. ఇలాంటి ప్రస్తావన రాబోతున్నదే, ఇంకెత్తుతారే, మనం ఏంటి, మనం చెప్తే మన కుటుంబ సభ్యులు పక్కనే ఉంటారు కదా, మరి వీడు ఏం ఫీల్ అవుతారు. అదే మీరు కనుక వారికి ఇలాంటి సలహాలు ఇస్తే వారి ఫీలింగ్ తెచ్చుకోరా, తప్పకుండా తెచ్చుకుంటారు. కనుక తోబుట్టువులతో ఈ యొక్క వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు, మీ గృహ విషయాలు, మీ ఆరోగ్య విషయాలు, ఏరా నీకు కనీసం 25 లక్షలు పెట్టి కారు అవసరమా అంటాడు అన్నయ్య గారు, నెలలో ఈఎంఐ కట్టాలా, మింగ మెతుకు లేకపోతే మీసాలకు సంపంగా ఉన్నట్టు ఆయన ఏదో అన్నానుకో మీ కుటుంబ సభ్యులు దోచుకుంటారు. ఆయనకి ఇంతకంటే పెద్ద కారు ఉండొచ్చు, ఆయన మీ చిన్నవాడు ఎక్కువ ఖరీదు గల కారు కొంటున్నానటువంటి జలసితో కూడా అనొచ్చు, ప్రేమతో అనొచ్చు. భావం ఏదైనా కూడా ఇక్కడ చిచ్చు పడటానికి మాత్రం అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంతవరకు నేను చెప్పే డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. 28వ తేదీ మధ్యాహ్నం 2:53 నుంచి 30వ తేదీ సాయంత్రం దాకా వాళ్ళతో అంటీ ముట్టనట్లుగానే, లేకపోతే అక్కడ వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం అంటూ చెయ్యాలి. 30 సాయంత్రం 31 ఆ గ్రహస్థితి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ ఈ వృశ్చిక రాశిలో జన్మించిన జాతకుల యొక్క కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అదేమిటంటే విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి 4వ పాదంలో జాతకులకి 29వ తేదీ బుధవారం ఉదయం 8:20 ప్రారంభమై 30వ తేదీ గురువారం ఉదయం 7:15 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 30 గురువారం ఉదయం 7:15 ప్రారంభమై 31వ తేదీ ఉదయం 5:50 వరకు వీరికి అనుకూల సమయం కాదు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 31వ తేదీ ఉదయం 5:50 నుంచి 30 అర్ధరాత్రి వరకు. కనుక ఈ విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్ర జాతకులు ఈ సమయాల్లో కొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా పాత కార్యక్రమాలు ఏవైతే ఉంటే వాటి చేసుకుంటూ రొటీన్ కార్యక్రమాలు మాత్రమే చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. తొందరపడి బంగారం కొనటానికి ఈ చెప్పిన సమయాల్లో ఆయా నక్షత్ర జాతకులు బంగారం కొనటానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు అని నా సలహా. కానీ మేము కొంటామండి అని అనుకో, కొనండి, దాన్ని కొంచెం భద్రంగా
ఎక్కువ కాలం దాన్ని అనుభవించేటువంటి అవకాశాలు తగ్గవచ్చు. అది విషయం. శుభం.